Students, good morning everyone. So till yesterday we have learned lesson number 1 and as well as all bits. Then we move to the lesson number 2, that is Da Vinci. So here yesterday we have learned about him. What is his full name, where he was born, as well as where he has lived, what he has invented, next what he had made new things. So after that what he knows so many things he knows. In this lesson we have learned, that is musician. He is also a musician, as well as he was known as mathematician he was. Next he was an architect. Next architect means I have explained yesterday. Again he knew about animals as well as plants. So again he was a famous painter. So how his painting was like a real picture. It was looks like a real picture with the Da Vinci pictures, as well as when he was born. Now I am explaining. So తను ఎలా ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి తను ఏమేమి చేశాడు, తన యొక్క గొప్పతనాలు, తన యొక్క ఇంటెలిజెన్స్, తను ఏమేమి చేశాడు నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కొద్దిగా తెలుగులో కూడా చెప్తాను మీకు. సో తను ఒక సైంటిస్ట్. తర్వాత తను కొత్త ఐడియాస్ వస్తాయి తన యొక్క మైండ్లో, అది కూడా తను క్రియేట్ చేసేవాడు అనమాట. నెక్స్ట్ తను పాటలు, మ్యూజిషియన్, తను ఒక మంచి సింగర్. తర్వాత తను ఒక మ్యాథమెటిషియన్, తను మ్యాథ్స్ కూడా వచ్చు. తర్వాత ఒక బిల్డింగ్ కట్టే ముందు గీసే ఒక ప్లాన్ కూడా తనకు చాలా వచ్చు అనమాట. ఇంకా తనకు యానిమల్స్ గురించి కూడా తెలుసు అంట. యానిమల్స్ ఇంకా ప్లాంట్స్, చెట్ల గురించి, పక్షులు ఏమంటారు, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ తనకు తెలుసు. సో నెక్స్ట్ మూవింగ్ టు తను ఫేమస్ పెయింటర్. ఈజ్ అ ఫేమస్ పెయింటర్. సో తను నిన్న మీకు చెప్పాను ఆల్రెడీ ఇంగ్లీష్లో, తను ఫేమస్ పెయింటర్ అనమాట. సో తను ఏమేం ఫేమస్ పెయింటింగ్స్ గీశాడు, 2 ఫేమస్ పెయింటింగ్స్ గీశాడు. ఒకటి వచ్చేసి ద మోనాలిసా పెయింటింగ్, ఒకటి ద లాస్ట్ సప్పర్. ఈ 2 ఫేమస్ పెయింటింగ్స్. సో తనకు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క 2 ఫేమస్ పెయింటింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి రియల్ పిక్చర్స్ లాగా కనిపిస్తాయంట ఆ పెయింటింగ్స్. సో మనం ఇప్పుడు ఎందుకు ఈ లెసన్లో చదువుతున్నాం, బికాజ్ అవి ఎంత ఫేమసో ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ బుక్ క్లాస్ 5లో ఈ యొక్క తిన గురించి, దా విన్సీ గురించి చదువుతున్నామంటే అప్పట్లోనే తను 1452 అంటే మీరు అర్థం చేసుకోండి. సో అప్పుడు తను చేసిన పెయింటింగ్స్ ఇప్పుడు కూడా మనము చదువుతున్నామంటే అవి ఎంత ఫేమసో మీకు అర్థం అయిందొచ్చు ఆల్రెడీ. సో తను ఈ 2 పెయింటింగ్స్, ఫేమస్ పెయింటింగ్స్ గీశాడు. గీసిన తర్వాత తను ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఫస్ట్ పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ద లాస్ట్ సప్పర్ ఎప్పుడు స్టార్ట్ 1495లో స్టార్ట్ చేశాడు. ముగింపు ఎప్పుడు చేశాడు, ఫినిష్ ఎప్పుడు చేశాడు, 1498లో చేశాడు. 95లో తను స్టార్ట్ చేసి ద లాస్ట్ సప్పర్ అనే ఒక పెయింటింగ్ 95లో స్టార్ట్ చేసి 98లో కంప్లీట్ చేశాడు. ఓకే, ఫినిష్ చేశాడు, దాన్ని ముగించాడు అనమాట. ఏంది ఈ పెయింటింగ్, ఫస్ట్ పెయింటింగ్ ద లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి ద మోనాలిసా పెయింటింగ్ని ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 1503. ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఇన్ ఇటాలీ. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఇన్ ఇటాలీ. సో ద మోనాలిసా అనే పెయింటింగ్ని 1503లో స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఇటాలీలో. ఇప్పుడు ఆ పెయింటింగ్ ఎక్కడుంది, ఇప్పుడు ఆ యొక్క పెయింటింగ్ ఫ్రాన్స్లో ఉంది అని చెప్పాడు. సో ఇక్కడ వరకు నేను ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్తున్నాను మీకు, నేను ఇంగ్లీష్లో చెప్పాను. మళ్ళీ ఇంకొకటి ఏంది, తన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, ఎదుటి మనిషి ఎలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడా లేదా బాధగా ఉన్నాడా, తన ఫేస్ రీడింగ్స్ అంటారు. మనం ముఖం చూసి తను చెప్పేసేవాడు అనమాట. తన ముఖం చూసి ఆ మనిషి అనేది ఎలా ఉన్నాడు. సో ఫేస్ రీడింగ్స్ అని అంటారు మనం. సో ఇంకొకటి, తన మనిషి యొక్క ఎమోషన్స్ కూడా గుర్తుపడతాడంట. ఎవరు, ఈ విన్సీ. సో నెక్స్ట్ వచ్చేసి తనకు కొత్త ఐడియాస్ వచ్చేవన్నమాట తన మైండ్లో. సో హీ న్యూ ఐడియాస్ టు ఇన్వెన్షన్. ఓకే, ఇన్వెంట్. సో అలానే ఇంకొకటి కూడా చేశాడు, నిన్న మనం చెప్పుకున్నాం, హీ డ్రీవ్ ప్లేన్స్. తను ప్లేన్స్, సో ఇంకా డ్రీవ్ ప్లేన్స్ అండ్ డ్రీవ్ ద
ర్యాంక్స్ ఆల్సో. సో తను ఇంకొకటి తన ఐడియా ఏంటి, క్యాలిక్యులేటర్. ఎవ్రీవన్ క్యాలిక్యులేటర్ కూడా తన యొక్క ఐడియాలో ఉందంట. తర్వాత నెక్స్ట్ సోలార్ పవర్, సన్ నుంచి వచ్చే ఒక పవర్ మీకు అందరికీ తెలుసు. సన్ నుంచే ఇప్పుడు కొత్తగా సోలార్ పవర్ చూసారు. సో అది కూడా తన యొక్క మైండ్ టాలెంటెడ్ ఈజ్ హ్యావింగ్ ఏ దట్ థింగ్ ఆల్సో. సో నెక్స్ట్ లాస్ట్గా తను మీకు నేను చెప్పాను, ఇద్దరు మనుషులతో ఉన్నాడు. ఓకే, ఒక అతను 27 years old, ఒక 37 years old. సో దిస్ వాజ్ ద ఫుల్ అతను ఒక మొత్తం లైఫ్ స్టోరీ అనమాట. చాలా చిన్నగా ఇచ్చారు మనకు చాలా చిన్నగా ఇచ్చారు. సో ఇక్కడ తను లాస్ట్గా ఎప్పుడు చనిపోయారు, డా విన్సీ. సో ఎప్పుడు చనిపోయారంటే లాస్ట్ తన డెత్ 1519లో. ఓకే, 1500. సో 1519లో హీ వాజ్ డై. సో హియర్ హిస్ డెత్ వాజ్ gone. So this is the life history of a Da Vinci. So here we have completed in Telugu also. Now we will go to the summative and formative assessment. మనం ఈ యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్లోకి వెళ్ళిపోదాం. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ రీడ్ ద ప్యాసేజ్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్యాసేజెస్ చదివి దానికి మనం ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇవ్వాలి. సో హియర్ ఫస్ట్ వన్, Leonardo started painting the Mona Lisa at the age of itanu the Vinci, the age of painting Mona Lisa painting ఎప్పుడు స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ ఇచ్చారు 1503. సో ఇక్కడ ఇచ్చారు మనకు. సో ద ఏజ్ ఆఫ్ 43, 46, 51. సో ఇక్కడ ద ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ సి. ద బిట్ నెంబర్ 1 I will write on the blackboard for you now. ఎప్పుడు విన్సీ మోనాలిసా పెయింటింగ్ వేసాడు, ఇన్ ద ఏజ్ ఆఫ్ విచ్, ఏ ఏజ్లో. సో ఆప్షన్స్ ఇక్కడ AB ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ AB. ఎవ్రీవన్ ABCD 4 ఆప్షన్స్ విల్ బి దేర్. సో ఫ్రమ్ దిస్ ఈ యొక్క ఆప్షన్స్ నుంచి మనం ఒకటే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ ఈజ్ రైట్, విచ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, సో హియర్ ద A1 ఈజ్ 43, B1 ఈజ్ 46, C1 is 51, D is 67 years. So we have learned in this lesson what it is there. It is 51. The age when the painting started, in the age of 51. So the first one it is C, the age of 51. The second one is where is Mona Lisa now. So already in the lesson మనం చూసాము, ఇందాక కూడా తెలుగులో కూడా చెప్పాను. ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్ ఎక్కడుంది, తను స్టార్ట్ ఎక్కడ చేశారు, ఇటలీలో చేశారు. ఎక్కడుంది ఆ మోనాలిసా పెయింటింగ్, ఇన్ ఫ్రాన్స్. ఎక్కడుంది అది, ఫ్రాన్స్లో. ద సెకండ్ వన్ ఈజ్ బి, ఇన్ ఫ్రాన్స్. నెక్స్ట్, వాట్ వాజ్ ద వన్ ఆఫ్ లినార్డోస్ టాలెంట్. సో తన యొక్క లినార్డోస్ టాలెంట్ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. హీ కుడ్ డాన్స్, తను ఒక డాన్సరా. హీ వాజ్ పైలట్, నో. హీ కుడ్ కుక్, నో. సో హీ న్యూ మ్యాథమెటిక్స్. హీ న్యూ అంటే తనకు మ్యాథమెటిక్స్ వచ్చు అని మనం ఆల్రెడీ లెసన్లో కూడా చదివాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో ద థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆప్షన్ ఈజ్ D1. ద రైట్ ఆప్షన్ ఈజ్ D. హీ న్యూ, తనకు మ్యాథ్స్ తెలుసు. ఓకే, హీ వాజ్ మ్యాథమెటిక్స్. So this is the third one, D option. Next moving to the fourth one. What was one of Leonardo's idea? తన ఐడియాస్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, వన్ ఆఫ్ ద ఐడియాస్, he drew planes for a helicopter. He made drawing of a TV. Next, he got power from plants. He built a zoo. సో ఈ 4 ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆప్షన్ ఏంది మనం చదివింది లెసన్లో, he drew, that is A1, ఫస్ట్ వన్. he drew planes. he drew planes for a helicopter. This is the correct, A is the correct answer. Okay, 4th bit. Next, the 5th one is who was the youngest among the following. ఇక్కడ మనకు లాస్ట్ పారాగ్రాఫ్లో
వీళ్ళతో ఉండేవారని చెప్పారు. సో ఇందులో యంగెస్ట్ వన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళ ముగ్గురు పేర్లు ఇచ్చారు. ద కరెక్ట్ వన్ ఈజ్ రాపెల్. ఓకే, ద ఫస్ట్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రాపెల్. నెక్స్ట్, this has the five answer the following question has been completed. We will move to the sixth one. Complete the following has given here. Moving towards to the bit number 6. We have completed 5. Now moving to the bit number 6. Complete the following అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, కంప్లీట్ ద following. So everyone know what here he will give a few words he will give here. Then we should make the full sentences perfectly. So ఇక్కడ ఒక చిన్న క్లూ ఇస్తాడు తన. ఆ క్లూ ద్వారా అదేంది ఫుల్ఫిల్ చేయాలి ఆన్సర్. సో ఇక్కడ కంప్లీట్ చేయమని చెప్తున్నాడు ఈ ఫాలోయింగ్ సెంటెన్స్ని. అండ్ ఇన్వెంటర్ ఈజ్ సమ్వన్ హూ డాష్. సో an inventor is someone who ఏం చేస్తారు ఇన్వెంటర్? హూ మేక్స్ ఎ న్యూ థింగ్. ఏదన్నా ఏం చేస్తాడు ఒక ఇన్వెంటర్? ఏమన్నా ఒక మనిషి తన మైండ్లో ఏదన్నా టాలెంట్ ఉందనుకో, దాన్ని ఏం చేస్తాడు? న్యూ థింగ్స్లో కన్వర్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. హూ మేక్స్, తను కొత్త వస్తువుని రెడీ చేస్తాడని చెప్పడం. ఓకే, new things. This is the first A bit one answer. Next we will go through B bit. An architect is a person who dash. So ikkada architect, who is a person. He knows to plan the construction of a building. So em chestari tanu architect who knows how to plan the construction of building. This is the second question to the answer. Next, the C bit is solar power means అంటే సోలార్ పవర్ అంటే ఏంటి? నెక్స్ట్, ద పవర్ derived from the sun. Okay, this is the C answer. సన్ నుంచి వచ్చే ఒక పవర్ని సోలార్ పవర్, సన్ నుంచి లాగుతారనమాట. సోలార్ పవర్ని సన్ నుంచి లాగే ఒక పవర్ని సోలార్ పవర్ అని అంటారు మీన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ వన్ ద సిక్స్త్ బిట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ హియర్. అగైన్ ఐ రిపీట్, an inventor is something who makes new things. An architect is a person who knows how to plan the construction of building. Next, moving to C1, solar power means the power derived from the sun. This is the sixth bit. A, B, C options has been completed. Now moving to the seventh one, which is not true of Da Vinci. Da Vinci యొక్క ట్రూ అంటే అది ట్రూ, ఏది ట్రూ ట్రూ కాదా అని అడుగుతున్నాడు ఇక్కడ. విచ్ ఈజ్ నాట్ ట్రూ, ఏది ట్రూ కాదు అయినా లైఫ్లో. ఇందులో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఇచ్చారు. ఇవో సైంటిస్ట్, ఫిజిషియన్, ఆర్టిస్ట్, మ్యాథమెటిషియన్. ఇందులో అతను ఏది కాదు మనం చూద్దాం. హీ వాజ్ సైంటిస్ట్, ఎస్ వీ హ్యావ్ లెర్న్ సైంటిస్ట్ తను. నెక్స్ట్ వచ్చేసి ఫిజిషియన్, హీ వాజ్ ఫిజిషియన్, వీ హ్యావ్ రెడ్ ద ఫిజిషియన్ అని ఉందా అందులో? నో, నాట్ దేర్. నెక్స్ట్ ఆర్కిటెక్ట్ అని ఉందా? ఎస్ దేర్. నెక్స్ట్ హీ వాజ్ మ్యాథమెటిషియన్, ఎస్. ద త్రీ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ద రాంగ్ ఆప్షన్ ఈజ్ విచ్ హీ వాజ్ నాట్ ట్రూ, ఇట్ ఈస్ he was not a physician. So the seventh bit lo it is the correct. What is the right answer? It is B1. He was not
ఏ ఫిజిషియన్ తను కాదు. ఓకేనా అని 7th బిట్లో ఆన్సర్. సో టిల్ నౌ వి లర్న్ అబౌట్ ద విన్సీ. సో హియర్ formative assessment and as well as lesson also has been completed. I will give for you a short homework for you today. Okay, you also write a short note on Vinci. Okay, collect the picture from Xerox center, take this book and go collect the picture of Vinci and write a short note about him. Write a short notes about him with picture, with his picture. Okay, this is your homework that I have given today. The lesson has been completed. So some grammar part of English I will explain you now. Okay, some grammar part I will explain for you. Already I explained in the previous classes for you about some topics, that is oval words maybe, that may be tenses, parts of speech, whatever it may be, I explained you in the previous classes. I started for grammar also in the separate book. So now I will tell ovals. About ovals also again I will explain. This is a grammar that I am explaining you a little bit. In the English, we must know main here the tenses, ovals as well as parts of speech. Then everything must be learned by English, because the main thing is the part, you know, in the examination also we will see more and more grammar we will get. The question answers is less part. So I will explain now about ovals. Okay, ovals. So what is mean by oval now? Ovals contains two different sounds. Here the oval contains two different sounds. So here we will A, E, I, O, U. Here the A, E, I, O, U, the ovals he given here. They contains two sounds. Ante two sounds means he is telling two same. Okati, now example it is that aeroplane. Example aeroplane, and two same different sounds it contains, that is known as oval. So here A, E, I, O, U given. Here some A. Everyone know A, E, I, O, U. In the previous classes also I told. So here I will give with the help of A, apple. Next aeroplane. Next moving to E, elephant, eagle. Next moving to I, with the help of I, ink. Next ice cream. Okay, here oval words I am writing here with the examples: aeroplane, apple, elephant, eagle, ink, ice cream. Next O, with the help of O, owl. Next orange. Next moving to the U, unit. Next umbrella. So these are the oval words, that is A, E, I, O, U. Whenever what is meant by oval words, you can get up and take first that there will be two different sounds, that is examples A, E, I, O, U, as well as with the help of A, E, I, O, U we can write the apple, aeroplane, elephant, eagle, ink, ice cream, orange, unit, umbrella. So these are the oval words. So this is a small part of a grammar. More
The lessons are moving on. I will explain you all the grammar part also. Thank you children. Thank you very much.